Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే దీనిని మనం ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి కావడానికి ఇష్టపడలేదు. ఈ మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే విడుదల చేశారు. వారికి పక్కనే ఉన్న సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు అయితే అసలు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇది రాజకీయం. సరే, ఇక ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు సంబంధించి ఆచరణ సాధ్యాసాధ్యాల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేస్తే అసలు అమలు చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన మీద ఉన్న వ్యతిరేకతతో నేను ఆ మాట అనడం లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక గరిష్ట స్థాయికి వెళ్ళిపోయింది ఈ వ్యయాల్లో. రేపు ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తే వారు మరింత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఆ అమౌంట్ని ఎలా వీళ్ళు తీసుకురాగలరు అనేది ఒక అంశం అయితే, మరొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి వీరి మేనిఫెస్టోలో ప్రధానమైనది సూపర్ 6 అనే ఉచితాలకు సంబంధించి అవి సముచితమైన ఉచితాలైతే ఇబ్బంది లేదు, అది నిజంగా హర్షణీయం కూడా. కానీ అనుచిత ఉచితాలు ఇవి ఇచ్చినప్పుడు మాత్రమే, ప్రజలు కోరకపోయినప్పటికీ కూడా వాటిని ప్రజలకు ఇచ్చేస్తున్నామని చెప్పి మెహర్బానీ పోవటమే ఇబ్బంది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మాకు ఉచితంగా బస్సులు ప్రయాణించే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏ మహిళ కోరిన దాఖలాలు లేవు. ఉచితంగా సిలిండర్లు ఇవ్వమని చెప్పిన దాఖలాలు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ తన సూపర్ 6లో ఇవన్నీ చేర్చి ఓట్లు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అది ఆంధ్రప్రదేశ్ను ఫణంగా పెట్టి అనే విమర్శలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సూపర్ 6లో ఆయన ఏమంటారంటే నిరుద్యోగ భృతి 20,000 నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటాడు ఆయన. అలాగే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం, ప్రతి మహిళకు అంటే 19 నుంచి 59 సంవత్సరాల మధ్యన ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు అంటే ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నాడు ఆయన. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటిని తెలుగుదేశం పార్టీ జనసేన సూపర్ 6 పథకాలుగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ సూపర్ 6లోని వ్యయభారాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే నిజంగా మనకి కళ్ళు బైర్లు కమ్మినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ మనం దీనికి వచ్చేటప్పటికి మీరు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క సిలిండర్ వ్యయం 11 నుంచి 1200 ఉన్నప్పటికీ కూడా మనం 1,000 రూపాయలే వేసుకుందాం. ప్రతి సిలిండరు 1,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఏడాదికి 3 సిలిండర్లు అంటే 3,000 రూపాయలు ఈ ప్రభుత్వం భరించాలి. అయితే ఇక్కడ ప్రతి కుటుంబానికి అని చెప్పి అన్నారు. ప్రతి కుటుంబం అంటే బహుశా వారి ఉద్దేశం ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు. అయితే ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 1,40,00,000. ఈ 1,40,00,000 కుటుంబాలకు సంవత్సరానికి 3,000 చొప్పున ఇస్తే దానికి అవుతున్న వ్యయం అక్షరాల 4,200 కోట్ల రూపాయలు. అది ఒకటి. రెండవది, మహిళలకు
19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు వారు ఆ, నెలకి 1500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు, ఇస్తామని చెప్పి అంటున్నారు. ఈ మధ్య వయస్సులో ఉన్న వాళ్ళు 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1 కోటి మంది ఉంటారని అంచనా. వీరికి నిజంగా అంత అమౌంట్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మీద పడబోయే భారం ఏడాదికి 18,000 కోట్ల రూపాయలు. 18,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత విద్యార్థులకు, ప్రతి స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఆ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలో చెబుతున్నారు. దీంట్లో మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 70 లక్షలు ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అంటే ప్రాథమిక స్థాయి నుంచి 10th క్లాస్ వరకు చూస్తే వీరి సంఖ్య దాదాపు 41 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మనం ఏంటంటే ఇక్కడ మనకు కొంత క్లారిటీ లేదు. స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఇంక్లూడింగ్ ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళే వారికి కూడా ఇది వర్తిస్తుంది అని మనం భావిస్తే ఒక లెక్క ఉంటుంది. అది కాకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకే ఇస్తే అది ఎంత అవుతుందంటే దాదాపు 6,150 కోట్ల రూపాయలు భారం పడుతోంది ఈ రాష్ట్రం మీద. అదే మొత్తం ప్రైవేటు స్కూళ్లకు, గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్ళే వాళ్ళని మొత్తం అందరినీ అంటే ఈ 71 లక్షల మందిని లెక్క వేస్తే ప్రభుత్వం మీద పడబోయే భారం దాదాపు 10,500 కోట్ల రూపాయలు. ఇవి ప్రధానంగా ఉన్న వ్యయాలతో పాటు నిరుద్యోగులకు ఏమన్నారంటే వీళ్ళు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అంటున్నారు. ప్రతి నెల 3,000 అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఎన్రోల్ అందరూ చేసుకుంటే అంతమందికి ఈ 3,000 రూపాయలు చొప్పున నెలకు ఇస్తే సంవత్సరానికి అయ్యే వ్యయం దాదాపు 7,200 కోట్ల రూపాయలు. ఇది కాకుండా రైతులకు కూడా ఏం చెప్పారంటే ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం అని చెప్పి అన్నారు. ఈ దాదాపు ఇది సుమారు ఒక 10 లక్షల మందికి వర్తించే అవకాశం ఉండవచ్చు అని అనుకుంటే వారికి ఇస్తున్న మొత్తం వ్యయం దాదాపు ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇప్పటికి 5 సూపర్ సిక్స్లు 5 అయినాయి. 6వది ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మనం లెక్కలో తీసుకుంటే అది దాదాపు ఈ ప్రభుత్వం ఆర్టీసీకి సంవత్సరానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇక్కడ ఈ సూపర్ 6 అమలుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 41,550 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది మనం ఇందాక అనుకున్నట్టు స్టూడెంట్స్ కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వారికి ఇస్తేనే 40 మొత్తం కలుపుకున్న అన్ని పథకాలకి 41,550 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఒకవేళ ఈ మిగిలిన 33 లక్షల మందిని కూడా ఇది పిల్లల్ని కూడా మనం కలుపుకుంటే 30 లక్షల మంది పిల్లల్ని కూడా కలుపుకుంటే ప్రైవేటు స్కూళ్ళలో చదివేవాడు కూడా కలుపుకుంటే అది దాదాపు టోటల్గా 45,000 కోట్ల రూపాయల భారం అనేది ఈ సూపర్ 6 వల్లనే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పడుతుంది. ఇది ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం అనుకున్నట్టు ఈ వ్యయాల్లో ఒక గరిష్ట స్థాయిని అందుకున్నాడు. ఆయన పెట్టిన పథకాల్లో ముఖ్యమైనది నేరుగా నగదు బదిలీ చేసే పథకం ఒకటి. దానిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇంకా అవసరం వస్తే ఇంకా పెంచుతామని కూడా అంటుందన్నమాట. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో ఈ నేరుగా నగదు బదిలీకి 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
అంటే ఏడాదికి దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీకే వ్యయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఈ సూపర్ 6కి సంబంధించి 45,000 కోట్ల రూపాయలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా బదిలీ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయాలి. దానికి మళ్ళీ ఒక 50,000 కోట్ల రూపాయలు, అంటే ఇక్కడికే దాదాపు 95,000 కోట్ల రూపాయలు అయినాయి మనకు కనిపించాయి. అయితే ఇవి కాకుండా అనేక పరోక్ష పద్ధతిలో ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్నది కూడా చాలా పెద్ద మొత్తాల్లో ఉన్నాయి. వాటిని కూడా కొనసాగించాలి. అలాగే ఇవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అనేక ఫ్రీబీస్ ఉచితాలు ప్రకటించారు. దాంట్లో ఒకటి, గతంలో నాయి బ్రాహ్మణులకు తోక కత్తిరిస్తాను, మీ సంగతి చూస్తాను అని హెచ్చరించిన చంద్రబాబు నాయుడు గారు బహుశా వారంతా తిరగబడతారనో ఏమో తెలియదు, కానీ వారికి 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇది రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అది కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అల్టిమేట్గా. అది సామాజిక భద్రత పెన్షన్ల పెంపు అని చెప్పి 3,000 నుంచి 4,000. ఇందాక మనం అనుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి కొన్ని సందర్భాల్లో అన్నాడు ఆయన. దాంట్లో భాగంగానే ఈ పెన్షన్లు 3,000 4,000 చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని చెప్పి అన్నాడు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారి పెన్షన్ నెలకు 15,000 చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్ నెలకు 10,000 అంటున్నాడు ఆయన. ఇది కాకుండా ఈ ముస్లిమ్స్కి ఇచ్చేటప్పటికి ఇమాం మౌజములకు ప్రతి నెల 10,000 మరియు 5,000 గౌరవ వేతనం అని చెప్పి అంటున్నాడు ఆయన. అలాగే మసీదుల ఇంకోటి ఏంటంటే ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నాడు ఆయన. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఆయన? మైనారిటీలు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో జత కట్టడం కారణంగా ముస్లిమ్స్ ఆ పార్టీకి దూరం అయ్యారు. కాబట్టి తాను అధికారం పొందడానికి, వారిని అక్కరకు చేర్చుకోవడానికి ప్రభుత్వ సొమ్మును ఫణంగా పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లేకపోతే ఎవరు అడిగారు 5,000 రూపాయలు ఏమని చెప్పి? ముస్లిం మైనార్టీలకు 5,000 ఇస్తావు, మరి క్రైస్తవ మైనార్టీలకు ఎందుకు ఇవ్వవు మరి? అంటే క్రైస్తవులందరూ కూడా ఎట్లాగ నీకు ఓట్లేరు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నారని చెప్పి ఇది అధమస్థాయి రాజకీయాల్లాగా కనిపించడం లేదు. ఇవన్నీ కలుపుకుంటే ఈ ఉచితాలకే 1,00,000 కోట్లు పైనే అయిపోతుంది. సరే, ఈ 1,00,000 కోట్ల రూపాయలు అయిపోతే దీన్ని ఎలా తెస్తాడు అంటే, ఒకసారి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే కూడా ఒకసారి ఎంత అసాధ్యమో ఈ పథకాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయలు. దీంట్లో మన ఈ మొత్తం రాబడులు, ఆంధ్రప్రదేశ్కి వివిధ మార్గాల ద్వారా వస్తున్న మొత్తం రాబడులు 85 నుంచి 90,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వేరేజ్ ఈ సంక్షేమ పథకాలకి ఇప్పుడు కొత్తగా పెట్టిన సంక్షేమ అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే అదనంగా ఒక 50,000 భారం పడుతుంది. సూపర్ 6కే ఒక 50,000 భారం పడుతుంది అనుకుంటున్నాం. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలను కొనసాగించాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే 1,00,000 కోట్లకు పైగానే సంక్షేమ పథకాలకు వెచ్చించవలసి వస్తుంది. కానీ రాబడి 85 నుంచి 90,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది కాకుండా ఒక పెద్ద మనకు బడ్జెట్ ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, బత్యాలు, పెన్షన్లు, అవి సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఆదాయం చూస్తేనేమో అరకొర, ఖర్చులు చూస్తేనేమో స్కై రాకెట్, ఆ అంతరిక్షంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సరే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించాడని చెప్పి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినట్టు గరిష్ట స్థాయికి ఆయన వ్యయాలు వెళ్ళిపోయినాయి. అంతకుమించి ఆయన కూడా చేయలేడు. అందుకనే ఏంటంటే ఆయన తెలివిగా తన కొత్త మేనిఫెస్టోలో
ఆ కొత్త కొత్తగా ఇటువంటి వ్యయాలను ఫ్రీబీస్ని ప్రకటించలేదు ఆయన. ఇప్పుడు ఆయన కూడా చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మహిళలకి ఏంటి, నేను ఇది పురుషులకు కూడా ఇస్తాను, మొత్తం యావత్ రాష్ట్రంలో అందరికీ ఉచితమే అని చెప్పి ఆయన చేయొచ్చు కదా. చేస్తే ఆయన అడ్డుకునేది ఎవరు? మీరు ముస్లిమ్స్కి మేము ఇంత ఇస్తామంటే నేను క్రైస్తవులకి ఇంత ఇస్తామని చెప్పి అనొచ్చు, ఆయన అనొచ్చు, లేదా ఇంకోటికి ఇంత ఇస్తామని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మనం అభినందించాలి. ఆయన ఈ ఫ్రీబీస్ ఇచ్చే విషయంలో, ఉచితాలను ఇచ్చే విషయంలో అనుచితంగా వ్యవహరించటం లేదు, చంద్రబాబు నాయుడుతో పోటీ పడటం లేదు, సముచితమైన ఉచితాలే ఇస్తున్నాడు అని మనం భావించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏదో రకంగా మనం ఓటర్లను ఆకట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో అనుచితమైన ఉచితాలను కూడా ఇస్తున్నారు. అటువంటి అనుచితమైన ఉచితాల విషయానికి వచ్చాడు. ప్రధానంగా మీకు బస్సు, మహిళలకు ఉచితంగా బస్సు ఒకటి, మీకు అలాగే సిలిండర్లు ఒకటి, ఈ చాలా భారం పడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా పొరపాటును గ్రహపాటును అధికారంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఆయన అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో దివాళా తీయటం ఖాయం. ఈ వనరులను సమకూర్చుకోవడం అనేది చాలా అసాధ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఏ నెల ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నాడు. కానీ రేపు ఈ పథకాలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అమలు చేస్తే ఆయన 2 నెలలకోసారి ఉద్యోగులకు జీతాలు ఇచ్చినా ఇవ్వలేకపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు సముచితమైన ఉచితాలు ఇవ్వాలి తప్ప అనుచితమైన ఉచితాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను శ్రీలంకలాగా మార్చే ప్రయత్నం చేస్తే వారిని ప్రజలు కూడా క్షమించరు. నమస్తే.